హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ హారిక హెల్దీ డైట్స్. ఈరోజు మనం స్త్రీలలో తరచుగా కనిపిస్తున్న సమస్య గురించి మాట్లాడుకుందాం. హాయ్, దిస్ ఈజ్ హారిక, డైటీషియన్, మాస్టర్స్ ఇన్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్. సో ఇవాళ టాపిక్ పీసీఓడి, పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్. ప్రపంచవ్యాప్తంగా 5-10% మంది ఆడవారు ఈ ప్రాబ్లంతో బాధపడుతున్నారు. సో మీకు ఈ టాపిక్ని సింపుల్గా అర్థమయ్యేలాగా 6 పాయింట్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పాయింట్ నెంబర్ 1, వాట్ ఈస్ పీసీఓడి? పీసీఓడి అంటే ఏంటి? ఇది ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కండిషన్. దీనివల్ల ఓవరీస్ లోపల చిన్న చిన్న లంప్స్ లైక్ వాటర్ బబుల్స్ లాగా ఫామ్ అవుతాయి. వీటి వల్ల ఓవరీస్ ఎన్లార్జ్ అవుతాయి. ఈ కండిషన్ని పీసీఓడి, పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ అని అంటాం. పాయింట్ నెంబర్ 2, రీజన్స్ ఫర్ పీసీఓడి. మెయిన్ రీజన్ ఈజ్ లైఫ్ స్టైల్ చేంజెస్. ఎస్, ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల అందరికీ చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. మరి ముఖ్యంగా ఫీమేల్స్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అందులో ఈ పీసీఓడి కూడా ఒకటి. సెడెంటరీ లైఫ్ స్టైల్ లైక్ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోలేకపోవడం, బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్ ఆర్ ఓవర్ ఈటింగ్ అండ్ జీన్స్, జన్యుపరంగా కూడా ఈ పీసీఓడి అనేది వస్తుంది. పాయింట్ నెంబర్ 3, సిమ్టమ్స్. అన్వాంటెడ్ హెయిర్ అంటే అవాంఛిత రోమాలు, స్కిన్ మీద అక్కడక్కడ డార్క్ ప్యాచెస్ రావడం, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, హెయిర్ లాస్, సివియర్ ఒబెసిటీ అంటే చాలా లావుగా అయిపోవడం, యాక్ని అంటే పింపుల్స్ రావడం, ఓవర్ బ్లీడింగ్ అంటే వీళ్ళలో పీరియడ్ ఇర్రెగ్యులారిటీ ఉంటుంది అండ్ వీళ్ళకి పీరియడ్ వచ్చినప్పుడు ఓవర్ బ్లీడింగ్ లైక్ 10 days 20 days, కొంతమందిలో అయితే 1 month వరకు బ్లీడింగ్ అవుతూనే ఉంటుంది. అండ్ బాడీలో బ్లడ్ తక్కువ అవడం వల్ల అదర్ కాంప్లికేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. పాయింట్ నెంబర్ 4, కాంప్లికేషన్స్ అంటే పీసీఓడి వల్ల మన బాడీలో వచ్చే ప్రాబ్లమ్స్. టైప్ 2 డయాబెటీస్, ఒబెసిటీ, హార్ట్ డిసీజెస్, మూడ్ డిజార్డర్స్, క్యాన్సర్స్, ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లలు పుట్టకపోవడం, ఇలాంటి కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ నెక్స్ట్ పాయింట్ నెంబర్ 5, పీసీఓడి ఉన్న వాళ్ళు చాలా ముఖ్యంగా పాటించాల్సింది డైట్. ముందుగా పీసీఓడి ఉన్న వాళ్ళు ఏమేం ఫుడ్స్ అవాయిడ్ చేయాలో చూద్దాం. ప్రెజెంట్ జనరేషన్ అండ్ వాళ్ళు లీడ్ చేస్తున్న బిజీ లైఫ్ స్టైల్ వల్ల బయట ఫుడ్ తినడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో మ్యాక్సిమంగా బయట తినే ఫుడ్స్లో ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. పీసీఓడి అండ్ హెవీ ఒబెసిటీతో ఉన్న వాళ్ళు ఈ కార్బోహైడ్రేట్స్ ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. అండ్ ఆల్సో కార్బోనేటెడ్ బెవరేజెస్ లైక్ కూల్ డ్రింక్స్ని అవాయిడ్ చేయాలి. అండ్ మెయిన్ థింగ్, ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన ఐటమ్స్ లైక్ హోమ్ మేడ్ అయినా కావచ్చు, లేదు బయట ఫుడ్స్ అయినా కావచ్చు, అండ్ ప్యాక్డ్ ఐటమ్స్ కూడా కావచ్చు, ఇవన్నీ కూడా అవాయిడ్ చేస్తే బెటర్. పీసీఓడి ఉన్న వాళ్ళు నాన్ వెజ్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అప్పుడప్పుడు తినాలి అనుకున్న కంట్రీ చికెన్ ఈజ్ ద బెస్ట్. ఎందుకంటే బ్రాయిలర్ చికెన్ త్వరగా పెరగడానికి దానికి కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తుంటారు. అవి మనం తెలియక తినేసి అండ్ మీ పిల్లలకు కూడా ఈ బ్రాయిలర్ చికెన్ ఎక్కువగా పెట్టడం వలన వాళ్ళు చిన్న వయసులోనే ప్యూబర్టీ స్టేజ్ అంటే చిన్న వయసులోనే మెచ్యూర్ అవ్వడం అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ రావడం అండ్ ఇట్ లీడ్స్ టు పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్. అండ్ అవాయిడ్ హై షుగర్ ఇంటేక్ లైక్ రెడీమేడ్ జ్యూసెస్ అవ్వచ్చు ఆర్ కేక్స్, పేస్ట్రీస్, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్, ఇలాంటివన్నీ కూడా అవాయిడ్ చేయాలి. పీసీఓడి ఉన్న వాళ్ళు ఎక్కువగా ఫైబర్ అండ్ ప్రోటీన్ తీసుకోవాలి అండ్ కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అనేవి తక్కువ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మార్నింగ్ నుంచి బెడ్ టైం వరకు ఎలాంటి డైట్ తీసుకోవాలి అంటే స్టార్ట్ విత్ మేథీ వాటర్, మెంతులు నానబెట్టిన నీళ్ళు. అవి బాయిల్ చేసి తీసుకోవచ్చు, లేదు నైట్ అంతా సోక్ చేసుకొని ఆ మెంతులు తినేసి వాటర్ కూడా కన్జ్యూమ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ 30-45 minutes వరకు ఫిజికల్ యాక్టివిటీకి కేటాయించండి. అంటే ఏదైనా ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, లైక్ యోగా చేసుకోవచ్చు ఆర్ సూర్య నమస్కారం చేసుకోవచ్చు. సపోజ్ మీకు మార్నింగ్ కుదరలేదంటే ఈవినింగ్ అయినా చేయండి, బట్ ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీగా చేయాల్సిందే. అండ్ నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్, ఇడ్లీ, దోశ, చపాతీ, పొంగల్ ఇవి ఏవైనా తీసుకోవచ్చు, బట్ ఇన్ లిమిట్. అండ్ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు ఇడ్లీ, దోశ, పొంగల్ ఇలాంటివి ఏమీ వద్దు. జస్ట్ గో విత్ న్యాచురల్ ఫుడ్స్ లైక్ సలాడ్స్ తీసుకోవచ్చు. ఏబీసీ జ్యూస్ ఇస్ ద బెస్ట్. అండ్ తాగే ముందు 1 spoon ఆఫ్ వాల్నట్ పౌడర్ ఆర్ సినమన్ పౌడర్ అనేది స్ప్రింకిల్ చేసుకొని విత్ పల్ప్తో తీసుకోండి. అండ్ కొంతమందికి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉంటుంది కదా, వాళ్ళు మాత్రం స్ట్రెయిన్ చేసి క్లియర్ జ్యూస్ వరకు తీసుకోవచ్చు. అండ్ ఈ ఏబీసీ జ్యూస్ లైక్ యాపిల్, బీట్రూట్, క్యారెట్ మాత్రమే కాకుండా చిన్న అల్లం ముక్క కూడా యాడ్ చేసుకోండి. మీ డైజెషన్కి, మీ గట్ హెల్త్కి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఒకరోజు ఏబీసీ జ్యూస్ అయితే ఇంకొక రోజు స్ప్రౌట్స్ విత్ ఫ్రూట్. మీరు ఏ ఫ్రూట్ అయినా తీసుకోండి, అందులో పావు వంతు మాత్రమే దీనిలో యాడ్ చేసుకోండి.
అండ్ నెక్స్ట్ మిడ్ మార్నింగ్ స్నాక్ అంటే 10 to 11 మధ్యలో ఏదైనా ఫ్రూట్ తీసుకోవచ్చు ఆర్ సోక్డ్ నట్స్ తీసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు, రోస్టెడ్ మఖానా, రోస్టెడ్ సీడ్స్ ఇలాంటి హెల్దీ స్నాక్ ఏదైనా తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ లంచ్ టైంకి ఒక 15 మినిట్స్ ముందు 5 to 7 పీసెస్ ఆఫ్ కీరా ఆర్ 5 to 7 పీసెస్ ఆఫ్ క్యారెట్ ఏదైనా తీసుకోండి. లంచ్లోకి 2 మిల్లెట్ రోటీస్ విత్ 1 కప్ ఆఫ్ కర్రీ, ఏదైనా వెజిటబుల్ కర్రీ ఆర్ గ్రీన్ లీఫీస్ ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోండి. డీప్ ఫ్రైస్ మాత్రం అస్సలు తీసుకోవద్దు. అండ్ నెక్స్ట్ ఈవినింగ్ స్నాక్ ఉడికించిన ఆహారాలు అంటే గుగ్గిళ్ళు కావచ్చు, వేరుశనగలు కావచ్చు, ఇలాంటివి ఏవైనా తీసుకోండి. లేదు అంటే ఒక గ్లాస్ జావ తీసుకోవచ్చు, ఒక గ్లాస్ వెజిటబుల్ జ్యూస్ అయినా తీసుకోవచ్చు ఆర్ వెజిటబుల్ సూప్స్ తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ డిన్నర్ మాత్రం 6 లోపు కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో డిన్నర్ కూడా సేమ్ యాజ్ లంచ్ తీసుకోవచ్చు ఆర్ ఎల్స్ వెజిటబుల్ కినోవా ఉప్మా తీసుకోవచ్చు ఆర్ సింపుల్గా వెజ్ సలాడ్ విత్ సాటెడ్ పన్నీర్ తీసుకోవచ్చు. సో ఇంతటితో మీ సాలిడ్ ఫుడ్ ఇంటేక్ అనేది స్టాప్ చేసేసేయాలి. నెక్స్ట్ పడుకునే ముందు ఒక చిన్న గ్లాస్ సినమన్ టీ అంటే దాల్చిన చెక్క మరిగించిన నీళ్ళు, ఇది ఒక 100 mlతో మీ డేని ఎండ్ చేసేసేయండి. అండ్ మీకు డే మొత్తంలో ఎప్పుడైనా షుగర్ క్రేవింగ్ ఆర్ స్వీట్ క్రేవింగ్స్ అవుతుంది అంటే చక్కగా నానబెట్టిన ఎండు ద్రాక్ష 4 నుంచి 5 ద్రాక్షలు తీసుకోవచ్చు, లేదంటే 2 ఖర్జూర పండ్లు తినొచ్చు. అండ్ బాడీలో వాటర్ లెవెల్ని కూడా బ్యాలెన్స్ చేయాలి. సో డే మొత్తంలో 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ కన్ఫామ్గా తీసుకోవాలి. ప్లెయిన్ వాటర్ ఎక్కువగా తాగలేకపోతున్నాము అంటే లెమన్ హనీ వాటర్ ఒకసారి, గోంద్ కటీరా వాటర్ ఒకసారి, చియా సీడ్స్ సోక్ చేసుకొని ఒకసారి అలా తీసుకోవచ్చు ఆర్ హోమ్ మేడ్ ఫ్రూట్ జ్యూసెస్ ఆర్ వెజిటబుల్ జ్యూసెస్ కూడా తీసుకోవచ్చు. అండ్ మీరు ముఖ్యంగా పాటించాల్సిన విషయం వచ్చేసరికి నిద్ర సరిగా లేకపోయినా, స్ట్రెస్ ఎక్కువగా ఉన్నా ఇవి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్కి కారణమవుతాయి. వెయిట్ లాస్కి చాలా బాగా హెల్ప్ అయ్యే ది బెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ని నా ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, గో అండ్ చెక్ ఇట్ అవుట్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, పాయింట్ నెంబర్ 6, ఫిజికల్ యాక్టివిటీస్. సో పీసీఓడి ఉన్న వాళ్ళు డైట్ మెయింటైన్ చేయడం ఎంత ఇంపార్టెంటో ఫిజికల్ యాక్టివిటీ కూడా అంత ఇంపార్టెంట్. సో మీకోసమే ఈ 7 యోగా ఆసనాలు. నెక్స్ట్ ఆసనాలు చూద్దాం. ఫస్ట్ వన్ మలాసన, సెకండ్ వన్ చక్కీ చలనాసన, థర్డ్ వన్ భద్రాసన, ఫోర్త్ వన్ పర్యంకాసన, ఫిఫ్త్ వన్ పశ్చిమోత్తనాసన అండ్ సిక్స్త్ వన్ అర్ధమశ్చంద్రాసన, సెవెంత్ వన్ బాలాసన. నేను చెప్పిన డైట్తో పాటు ఈ 7 యోగాసనాలు కూడా రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మీరు చక్కగా వెయిట్ లాస్ అయ్యి పీసీఓడి పూర్తిగా తగ్గిపోయి మీ పీరియడ్స్ రెగ్యులర్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పీసీఓడి అనేది పెద్ద జబ్బేం కాదు. మీరు తలుచుకుంటే పీసీఓడిని చక్కగా క్యూర్ చేసుకొని మీరు నార్మల్ లైఫ్ని లీడ్ చేయొచ్చు. సో యువర్ హెల్త్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క విమెన్కి చాలా బాగా యూజ్ అవుతుంది. సో మీ ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్క విమెన్కి కూడా ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హారిక హెల్దీ డైట్స్ ఫర్ మోర్ సచ్ కంటెంట్. థ్యాంక్ యూ.